హలో అందరికీ వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను మీ ముందుకి సింపుల్ ఎగ్ టేస్టీ రెసిపీతో వచ్చేసా. అదేంటంటే శనగపప్పు స్ప్రింగ్ ఆనియన్స్ కర్రీ. 10 to 15 minutes టైం ఉంటే కర్రీ రెడీ అయిపోతుందండి. అంత ఈజీ చేయడం. దీన్ని ఎలా చేయాలో చూద్దామా. సో ముందుగా ఒక బౌల్లోకి ఒక స్మాల్ గ్లాస్ ఆఫ్ శనగపప్పు తీసుకున్నాను. దీంట్లో కొంచెం వాటర్ వేసుకుని దీన్ని శుభ్రంగా కడుక్కోవాలి. సో అలా చేత్తో కలుపుతూ 1-2 సార్లు వాటర్ వేసుకుని కడుక్కోవాలన్నమాట. ఇప్పుడు ఈ వాటర్ని తీసేసి మనం ఫ్రెష్ వాటర్ వేసుకుని శనగపప్పు ములిగేంత వరకు, మరి ఎక్కువ అవసరం ఉండదు, వేసుకుని దీన్ని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ గ్యాప్లో మనం స్ప్రింగ్ ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకోవాలి. సో స్ప్రింగ్ ఆనియన్స్ వైట్ పార్ట్ని సపరేట్గా, గ్రీన్ పార్ట్ని సపరేట్గా కట్ చేసి పెట్టుకుంటున్నాను నేను ఇక్కడ. చూసారా, అలా చక్కగా మనకు నచ్చిన సైజులో మనం కట్ చేసేసుకోవచ్చు. కావాలంటే ఇంకొంచెం పెద్దగా కట్ చేసుకున్నా బాగానే ఉంటాయి. సో ఇప్పుడు ఒక కళ్ళం తీసుకుని దాంట్లో 5-6 పచ్చిమిరపకాయలు, ఒక 5-6 వెల్లుల్లి రమ్మలు వేసుకుని వీటిని కచ్చాపచ్చగా దంచుకోవాలన్నమాట. సో అలా దంచుకుని వీటిని కూడా తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్నాం కదండి శనగపప్పు, ఇది ఒక 20 minutes వరకు నానింది. దీన్ని కుక్కర్లో వేసి ఒక 2-3 విజిల్స్ వేయించుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుని, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని మనం దంచి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి పచ్చిమిర్చి ఆ పేస్ట్, దాన్ని కూడా వేసుకోవాలన్నమాట. వేసుకుని చక్కగా దీన్ని ఫ్రై అవ్వనివ్వాలి. సో ఈ ఫ్రై అయ్యాక స్ప్రింగ్ ఆనియన్స్ వైట్ పార్ట్ ఉంది కదా, వాటిని ఫస్ట్ వేసుకోవాలి. వాటిని వేసుకుని వాటిని కూడా చక్కగా ఫ్రై అవ్వనివ్వండి. అప్పుడు మిగతా స్ప్రింగ్ ఆనియన్స్ ఉంది కదా కట్ చేసుకుంది, అది కూడా వేసేసి అలా చక్కగా ఒకసారి కలుపుకోండి. దీన్ని ఒక 2 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మగ్గిపోతుంది. చాలా ఈజీగా కుక్ అయిపోతుందండి, టైం ఎక్కువ పట్టదు. దీన్ని ఒక 2 నిమిషాలు అలా లిడ్ క్లోజ్ చేసి కుక్ చేసుకోవాలి. అప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా శనగపప్పు, దాంట్లో కొంచెం వాటర్ ఉంది, దాంతో సహా వేసేసాను నేను. వేసేసి దీన్ని ఒకసారి చక్కగా కలుపుకొని దీనికి ఇప్పుడు సరిపడా కొంచెం పసుపు, అలాగే మన రుచికి తగ్గట్టు ఉప్పు కూడా వేసేసుకుని వీటిని కూడా చక్కగా కలుపుకోండి. ఇవన్నీ ఒకసారి కలిసాక నేను ఇక్కడ ఒక 1/2 స్పూన్ ఆఫ్ కారం వేసుకుంటున్నాను. మీకు ఇంకొంచెం స్పైసీ లెవెల్స్ ఎక్కువ కావాలంటే పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. వీటిని కూడా చక్కగా కలిపేసుకోండి. ఇవన్నీ చక్కగా కలిసాక చూసారా, దాంట్లో కొంచెం వాటర్ ఉంది కదా, అది అంతా ఎగిరిపోయే వరకు మనము దీన్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాల్సి వస్తుందండి. చూసారా, సో వాటర్ దగ్గర పడిపోయి ఇప్పుడు దీంట్లో మనము 1 స్పూను ఎండు కొబ్బరి పొడి, ఇది కొబ్బరి పొడి చేసి పెట్టుకుంటాను నేను ఎప్పుడు ఇంట్లో. సో అది కూడా వేసేసుకుని చక్కగా కలిపేసుకోవాలన్నమాట దగ్గర పడే వరకు. చూసారా, టేస్ట్ బాగుంటుందండి. ఈ స్టెప్ మిస్ చేయకండి, టేస్ట్ చాలా బాగుంటుంది ఆ ఎండు కొబ్బరి పొడి వేయడం వల్ల. సో అలా చక్కగా కలిపేసుకుని ఒక 2 minutes చేసుకున్నారంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూసారా, ఆయిల్ అది కూడా చక్కగా పైకి తేలింది, వాటర్ కూడా ఏం లేదు, అంతా ఎగిరిపోయాయి. ఇప్పుడు ఈ కర్రీని మనం సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు. రైస్లోకి కానీ రోటీలోకి కానీ అన్నిట్లోకి బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో ఈ రెసిపీని అని కమెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.